నిహారిక వర్కల్ టారో రీడింగ్కి స్వాగతం. గత వారం మనం శరీరము ఆధ్యాత్మికత గురించి నేర్చుకుని ఉన్నాము. ఈ వారం వీడియోలో శరీరం భావోద్వేగాల పరంగా ఎలా స్పందిస్తుంది, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపైన ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ముందుగా మన శరీరంలో భావోద్వేగాలు అనేవి నేరుగా స్పందిస్తాయి. శరీరం ద్వారా నేరుగా భావోద్వేగాలు స్పందిస్తాయి. మనలోని భావోద్వేగాలు అయినటువంటి ఆనందం, దుఃఖం, కోపం, భయం, ప్రేమ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క భిన్నమైన రీతిలో స్పందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎమోషన్స్ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, వాటిని మనం మన జీవితానికి ఎలాగ అప్లై చేసుకోవాలి, వాటి ద్వారా వచ్చేటటువంటి నెగిటివ్స్ని మనం ఎలాగ అధిగమించాలి అన్నది ఒక్కొక్క ఎమోషన్ ద్వారా మనం నేర్చుకుందాం. ముందుగా ఆనందం ద్వారా శరీరం స్పందించవలసి వచ్చినప్పుడు అది ఒక సహజమైనటువంటి చర్యగానే వస్తుంది. మనకి ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో మన హృదయం అంతా తేలికగా అనిపిస్తుంది. ఏ విధమైనటువంటి నెగిటివిటీ మనలో ఉన్నట్టుగా మనకు అనిపించదు. మనలోకి ఉత్సాహం, కొత్త శక్తి ఇవన్నీ వస్తాయన్నమాట. అటువంటి ఆనందం మనకు కలిగినప్పుడు ఆ ఆనందాన్ని మనం ఎక్కువసేపు ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఏదో మొక్కుబడిగా కాకుండా దాన్ని ఆ స్పందనని మనం తీసుకోకుండా మొక్కుబడిగా కాకుండా ఎక్కువసేపు ఆ ఆనందాన్ని మనం అనుభవించేలాగా మనం చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అదేవిధంగా మనకి దుఃఖం కలిగినప్పుడు మన గుండెలు బరువెక్కుతాయి. తర్వాత వేగంగా కొట్టుకోవడం, ఇటువంటి స్పందనలన్నీ కూడా మనకి కలగడం సహజం అన్నమాట. మనకి దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖం కలిగినటువంటి పరిస్థితుల్ని మనం ఏమీ చేయలేం. కానీ ఎక్కువసేపు దానిలోనే మునిగిపోకుండా, అదే దుఃఖంలో మునిగిపోకుండా మనకి ఏదైనా వ్యాపకం ద్వారా కానీ లేదా ఒక పాఠంలాగా దాన్ని తీసుకుని దాని ద్వారా మనం ఏ విధమైన లెసన్ నేర్చుకోవచ్చు, ఇటువంటి విషయాల్ని మనం ఆలోచించినప్పుడు కొద్దిగా టైం తీసుకొని ఆ దుఃఖంలోనే ఎక్కువగా మునిగిపోకుండా లేదా ఎక్కువసేపు అదే ఆలోచించకుండా, అతిగా ఆలోచించకుండా దాని నుంచి బయటపడి దానిని మనం ఎలా అధిగమించగలం అనేది తెలుసుకుంటే మనకి ఇటువంటి భావోద్వేగాన్ని కూడా మనం అధిగమించడానికి, మనం ముందుకెళ్ళడానికి సహాయపడుతుందన్నమాట. అదేవిధంగా మనకి కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రబారుతుంది. తర్వాత మాటలు ఆ కోపాన్ని అదుపు చేసుకోలేక ఎక్కువగా ఒక ఇద్దరు మనుషుల మధ్య ఒక ఘర్షణ ద్వారా కానీ కుటుంబంలో వ్యవహారాల వల్ల కానీ ఈ కోపం అనేది మనకి ఎక్కువగా ఎదుటి వ్యక్తుల వల్లే మనకు వస్తుంది. అటువంటప్పుడు మనం ఎక్కువగా మాటలు బలంగా వచ్చేస్తూ ఉంటాయి. మనకి తెలియకుండానే కొన్ని మాటలు మాట్లాడిస్తూ ఉంటాం. దాని ద్వారా తర్వాత ఆలోచించుకున్నప్పుడు ఇంకా టెన్షన్గా ఉంటుంది అనమాట. ఇలా ఎందుకు మాట్లాడాను నేను, లేదా ఇలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పు చేసామేమో అనే భావన మనకి కలగడం సహజంగా వస్తుందన్నమాట. కాబట్టి అటువంటి సమయం వచ్చినప్పుడు మనకి కోపం వస్తుందేమో అనే భావం మనకు కలిగినప్పుడు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఆలోచించి మాట్లాడినప్పుడు సమస్య పెద్దది కాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. కోపాన్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మనం కంట్రోల్ చేయడానికి లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అదే భయం కలిగించేటటువంటి భావోద్వేగం లేదా భయం అనేటటువంటి భావోద్వేగం పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనకి శారీరకంగా అనేటటువంటి చేతులు వణకడం, చెమటలు పట్టడం, తర్వాత మనసు ఏదో ఆగిపోయినట్టు, ఎక్కడో ఒకే చోట ఉండిపోయినట్టు ఇటువంటి ఆలోచనలు కలగడం మనం చూస్తాం. అయితే ఈ భయం అనేది మనకు ఉన్నటువంటి ఒక అనుమానం లేదా ఒక ఊహ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. నిజానికి భయం అనేది మనం ఏం చేయాలన్నప్పటికీ కూడా మనల్ని వెనక్కి లాగుతుందనమాట. ఇలా చేస్తే ఏమవుతుందో అనేటటువంటి ఆలోచన వల్ల మనం కొన్ని విషయాల్ని మనం ముందుకు వెళ్ళడానికి సాహసం చేయలేకపోతాం అనమాట. కానీ దాన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకుని
మనం ఒక పనిని తలపెట్టినప్పుడు మనం ఏదైనా భయం మనకి ఈ పరిస్థితి ఇలా ఉంటుంది అనేటటువంటి పరిస్థితుల్ని లేదా నెగెటివ్ థాట్స్‌ని మనకు కలిగించి, ఒక భయం అనేది మనకి కలిగినప్పుడు అది చేయకుండా అడ్డుకునేటటువంటి లక్షణమే ఈ భయం. కాబట్టి అది మనల్ని వెనక్కి లాగుతుందనమాట. ముందుకు అడుగేయనివ్వకుండా లాగుతుందనమాట. కాబట్టి ఒక క్షణం మనం తెగించి మనం చేస్తున్న పని మంచిదైనప్పుడు అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందన్న నమ్మకం మనకున్నప్పుడు ఒక అడుగు మనం బయటికెళ్ళి నమ్మకంతో మన మీద మనం కాన్ఫిడెన్స్‌తో ముందుకు అడుగు వేయడం ద్వారా ఈ భయాన్ని మనం అధిగమించొచ్చు అనమాట. కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా కూడా మనం ధ్యానం, మెడిటేషన్ ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఈ భయాన్ని అధిగమించొచ్చు. ఒంటరిగా ఒక చోట కూర్చోవడం, నేచర్‌తో మరి కలిసి ఉండడం ఇవన్నీ కూడా భయాన్ని మనకి వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. మనకి ముందుకు వెళ్ళడానికి మనకి మరి పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తాయన్నమాట. అదే విధంగా మనకి ఈ ప్రేమ అనేటటువంటి భావోద్వేగం జీవితంలో అన్నిటికంటే విలువైనది. ఇది మనకి ఇష్టమైన పనులు జరిగినా, లేదా మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడినా, లేదా వాళ్ళతో మనం ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఇటువంటి భావాలు కలిగితే మనకి మన మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుందనమాట. మనకి ఎప్పుడైతే మనం ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి ఉంటామో, లేదా ఇతరులు మనకి ప్రేమను పంచుతుంటారో, మనం ఎప్పుడు కూడా మన మొఖంలో ఒక రకమైనటువంటి చిరునవ్వు లేదా ఒక గ్లో అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందనమాట. ఈ ఎమోషన్స్ అన్నిట్లోకి కూడా ఈ ప్రేమ అనేది చాలా గొప్పది. ఈ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ శరీరానికి ఉత్సాహం, తర్వాత మనసుకి హాయిగాను, తర్వాత నిశ్చింత అనేది ఉంటుందనమాట. అందుకే మనతో పాటు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులకు కూడా మనం కొంచెం ప్రేమను పంచగలిగినప్పుడు, లేదా మనపై ప్రేమను చూపిస్తున్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఇటువంటి లక్షణాలన్నింటినీ మనం పొందుకుంటాం అనమాట. దాని ద్వారా మనం ఈ ప్రేమని లేదా ఇటువంటి భావోద్వేగాల్ని అంటే ఆనందాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని ఈ విధంగా మన భావోద్వేగాలని శరీరం పైన ఎటువంటి ఆధిపత్యం లేకుండా చేయగలిగినప్పుడు మన జీవితాన్ని మనం ముందుకి సా సాగ సా ముందుకి నడిపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి అందరూ కూడా మీ యొక్క భావోద్వేగాల్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నది ఆలోచించండి. ఎందుకంటే ఈ రీడింగ్స్ చెప్తున్నప్పుడు ఈ ఎమోషన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అటువంటి వాటిని ఎమోషన్స్ ద్వారా మాత్రమే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. తద్వారా ఎదుటి వ్యక్తుల యొక్క జీవితం కూడా ప్రభావితం అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి సమయాన్ని, తర్వాత మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని, మనకున్నటువంటి జీవిత పరిమితుల్ని కనుక్కొని అంటే ఆలోచించుకొని మనం ఈ భావోద్వేగాలను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడే మన జీవితం ముందుకి సాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి మీరందరూ ఆలోచించండి. దీని మీద ఒక అంటే ఒక ఆలోచన కలిగి, ఒక అవగాహన కలిగి ఉంటే ముందు మన రీడింగ్స్ ముందు ఈ యొక్క జీవితం యొక్క విశ్లేషణలో శరీరం యొక్క పాత్రలో ఈ ఆధ్యాత్మికత చూసాం, భావోద్వేగం చూసాం. ఇక ముందు కూడా మరి మిగిలిన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళీ రేపు నేను ఒక చిన్న షార్ట్ వీడియో ద్వారా మీకు పంపిస్తాను. అంటే దాని ఎసెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. దాన్ని పంపిస్తాను. ఆ చిన్న వీడియోని చూసినట్లయితే మీరు అంటే లైఫ్‌లో గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ వీడియోని కూడా మీరు రేపు రిలీజ్ చేస్తాను చూద్దురు గాని. ఈ చిన్న వీడియో ద్వారా మీకు ఇవ్వగలిగినటువంటి సమాచారాన్ని ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.